టిఫిన్ బాక్స్ బాంబులతో పేలుళ్ల కుట్ర, ఆన్లైన్లో టిఫిన్ బాక్సులు, వైర్లు, రిమోట్ సేల్స్ ఆర్డర్. అమ్మోనియం సల్ఫర్, అల్యూమినియం కొనుగోలు. హైదరాబాద్లో 3 రోజుల పాటు మకాం వేసిన 6 ఐసిస్ అనుమానిత టెర్రరిస్టులు. బోయగూడలో 3 రోజుల మీటింగ్. ఏపీ రంపచోడవరంలో బ్లాస్టింగ్ రిహర్సల్స్. బ్లాస్టింగ్ల కోసం 4 సభ్యులకు బాధ్యతలు. విజయనగరం పోలీసుల రిమాండ్ రిపోర్టులో సంచలన విషయాలు. రంగంలోకి దిగిన ఎన్ఐఏ వివరాల సేకరణలో నిమగ్నం అంటూ చూస్తున్నాం. అంటే హైదరాబాద్లో మళ్ళీ ఏదో ప్రయత్నం చేశారు వీళ్ళు. ఒకవేళ అరెస్ట్ కాకపోతే మాత్రం ఏదో జరిగే ఉండేదేమో. హైదరాబాద్లో పేలుళ్లకు కుట్రపడిన కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ కేసులో పట్టుబడ్డ ఏపీ విజయనగరానికి చెందిన సిరాజ్ ఉర్ రహమాన్, హైదరాబాద్ బోయగూడకు చెందిన సయ్యద్ సమీర్ నగరంలో భారీ పేలుళ్లకు ప్లాన్ చేసినట్లు తెలిసింది. ఇందుకోసం బోయగూడలో 3 రోజుల సమావేశం నిర్వహించినట్లు సమాచారం. బాంబుల తయారీ కోసం టిఫిన్ బాక్సులు, వైర్లు, రిమోట్ సేల్స్ ఆన్లైన్లో ఆర్డర్ చేసినట్లు ఏపీ పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. ఏపీ రంపచోడవరం అటవీ ప్రాంతంలో ఇప్పటికే పలుమార్లు బాంబ్ బ్లాస్టింగ్ రిహర్సల్స్ నిర్వహించినట్టుగా గుర్తించారు. హైదరాబాద్లో డమ్మీ బ్లాస్టింగ్స్, ఆ తర్వాత వరుస పేలుళ్ల కుట్ర కేసులో సమీర్, సిరాజ్ను కౌంటర్ ఇంటెలిజెన్స్ శనివారం అరెస్ట్ చేసింది. విజయనగరం 2 టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వీళ్ళకి ఏం పోయే కాలమో. సాధారణమైనటువంటి వ్యక్తుల ప్రాణాలు తీయాలనుకోవడం ఎంత దారుణం. ఇంకెవడన్నా మీరు చూస్తున్నటువంటి వాళ్ళలో ఎవరికైనా ఇట్లాంటి ఆలోచనలు ఉంటే జర లొంగిపోర్రి, లేకపోతే ఆపుకోర్రా. వీరి నుంచి మరింత సమాచారం రాబట్టేందుకు వారిని 10 రోజుల కస్టడీకి ఇవ్వాలని కోరుతూ సోమవారం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసులో పూర్తి వివరాలు రాబట్టేందుకు నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఎన్ఐఏ కూడా రంగంలోకి దిగింది. ఎన్ఐఏ ఎస్పీ, అడిషనల్ ఎస్పీ సోమవారం విజయనగరం 2 టౌన్ పోలీస్ స్టేషన్కు వెళ్లారు. ఎఫ్ఐఆర్తో సహా నిందితులకు సంబంధించిన వివరాలు సేకరించారు. సొంతంగా సంస్థ ఏర్పాటు చేసినట్టు వీళ్ళు. ఏపీ విజయనగరానికి చెందిన సిరాజ్ ఉర్ రెహమాన్ 29 సంవత్సరాలు, హైదరాబాద్ బోయగూడ రైల్ కాలరానికి చెందినటువంటి సయ్యద్ సమీర్ 28 సంవత్సరాలు హైదరాబాద్లో ఇంజనీరింగ్ పూర్తి చేశారు. సమీర్ సికింద్రాబాద్లో లిఫ్ట్ మెకానిక్గా పనిచేస్తున్నాడు. సమీర్, సిరాజ్ ఇంజనీరింగ్ చదువుకుంటున్నప్పుడు ఐసిస్ సానుభూతిపరులుగా మారారు. ఈ క్రమంలోనే సౌదీ అరేబియాలోని పలు ఉగ్రవాద సంస్థలకు చెందిన హ్యాండర్లతో ఇన్స్టాగ్రామ్లో వారికి పరిచయం ఏర్పడింది. సౌదీలోని హ్యాండర్ల సూచనలతో సమీర్, సిరాజ్ కలిసి ఆల్ హింద్ ఇత్తెహాదుల్ ముస్లిమీన్ను వీళ్ళే ప్రారంభించారట. వీళ్ళది ఒక సంస్థ. ఇప్పుడు ఏపీ, తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్రలోని ముస్లిం యువత, మైనర్లను టార్గెట్ చేశారు. మ్యూజిక్ లాంతర్ పేరుతో సోషల్ మీడియా అకౌంట్ ఓపెన్ చేశారు. ఉగ్రవాద భావజాలంతో పోస్టులు చేసేవారిని ట్రాప్ చేసేవారు. సౌదీ హ్యాండర్ల సూచనల మేరకు సిరాజ్, సమీర్ కలిసి ఇన్స్టాగ్రామ్లో గ్రూపులు కూడా ఏర్పాటు చేశారు. వాళ్ళు 3 రోజుల క్రితమే ఒక సమావేశం కూడా ఏర్పాటు చేశారట. ఇంతసేపు మనం అది ఇంకో పత్రికలో చూసినాము. ఏపీలోనే పేలుడు పదార్థాలు కూడా కొనుగోలు చేశారట. అసలు చదువుతూ ఉంటేనే ఒళ్ళెట్లనో అవుతా ఉంది. ప్రాణాలు తీయడం అనేది అంత సింపుల్ అయిపోయింది.